కూడా చెప్పుకున్నాం కదా. ఆ 16 నామాలు గనక ప్రతిరోజు ఏ గృహములో అయితే ఇంటి యజమాని పఠిస్తాడో, అది ఆ యొక్క 16 నామాల శ్లోకము పఠించడం వలన అందరూ వింటారు. వినడం వలన అరిష్టాలనేటి తొలగిపోయి సకల శుభ ఫలితాలు వస్తాయట. ఆ 16 నామాల శ్లోకం ఏంటి మనం తెలుసుకుందాము. సుముఖః ఏకదంతశ్చ కపిలౌ గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతురు గణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదవి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే అనేటువంటి గొప్ప శ్లోకాన్ని ప్రతిరోజు గనక ఇంటి యజమాని పఠించడం వలన, అందరూ వినడం వలన మనకున్నటువంటి నరదృష్టి, నరవేదన, శల్య దోషము, దృష్టి దోషము, వీధి దోషము, అనారోగ్య సమస్యలు అన్ని తొలగిపోయి సకల సుఖాలు ఇచ్చే విధంగా ఆ యొక్క వరసిద్ధి వినాయకుడు ఆశీర్వచనం ఇస్తున్నట్టు. నిజంగా ఆ శ్లోకములో మనం 2-3 నామాలకు అర్థము తెలుసుకుందాము. మొదటి నామం ఏమిటి అంటే సుముఖః. మొదటి నామములోనే సుముఖః అంటే అర్థం ఏమిటంటే ప్రపంచములో 33 లక్షల కోటి దేవతలు ఉన్నారు అని మనకి తెలుసు. కానీ వారు ఏ రూపంలో ఉంటారనేది కొంతమందినే మనం చూస్తూ ఉంటాము. అందరికంటే 33 లక్షల కోటి దేవతల కంటే అందగాడు ఎవరయ్యా అంటే ఆ వినాయకుడట. అందు గురించి సుముఖః, ఆయన కంటే మంచి ముఖం ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. అయ్యో అలా అంటారేమిటి? వినాయకుడికి ఒక తొండము, పెద్ద చెవిలు, లంబోదరుడు, పెద్ద బొజ్జ, వేలాడుతున్నటువంటి కడుపు, ఇన్ని ఉండంగా అందగాడు ఎలా అవుతాడు అని అందరికీ కొంత సంసిద్ధంలో ఉంటారు. నిజంగా కూడా వినాయకుడు ప్రపంచమంతా సస్యశ్యామలంగా ఆనందంగా అందరూ సుఖంగా ఉండాలని ఆయన ఆ రూపము దాల్చాడండి. ఎలా అంటే ముందుగా గౌరీ అమ్మవారు, పార్వతీ అమ్మవారు స్నానము చేస్తుండగా నిత్య సుమంగళి అయినటువంటి ఆ తల్లి పసుపు రాసుకొని స్నానము చేస్తుంటే ఆ పసుపు ముద్ద ఒక దగ్గర తయారు చేసి అందులో తన ప్రాణశక్తిని పోసి వినాయకుడికి జననమిచ్చింది. వినాయకుడు జననం అలాంటి ఆ యొక్క వినాయకుడు నర వినాయకుడుగానే జన్మించాడండి. ముందు మనిషి ఎలా ఉంటాడో నర వినాయకుడుగానే జన్మించి ఇప్పటికి కూడా తమిళ రాష్ట్రంలో ఒక గొప్ప క్షేత్రంలో వినాయకుడికి తొండము ఇవన్నీ ఉంటాయండి. నర వినాయకుడు ఎలా జన్మించాడో అలాంటి విగ్రహమే